త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం బిషక్ సన్యాసకృశ్చమః శాంతో నిష్ఠా శాంతి పరాయణం. భావం: వాచస్పతి నోట వెలువడే మాటలు పాటలుగా మారి సామగానంలా సాగి వేదనాదాన్ని వినిపిస్తాయి. నాభి నుండి ఉదయించి కంఠంలో ప్రసరించి నాలుకలో పలికే పరమ రమణీయమైన వాక్కు స్వరంలో, రాగంలో, లయలలో మూడు రకాల సామ్యాన్ని వెలయించి సమయజ్ఞుని సామరస్యాన్ని చాటి చెబుతుంది. ఆకారం నుండి వెలువడిన వాక్కు చివరికి ఆకారంలోనే లీనమైపోతుంది. ఇది వాక్ ప్రపంచంలో జరిగే నిర్వాణం. ఇలా వెలుగు నుండి ఉదయించిన వెలుగు మళ్ళీ వెలుగులో కలిసిపోవటమే నిర్వాణం. ఇది పరమేశ్వరుని అక్షరలీల. ఉదయాస్తముల మధ్య వికసించిన వాక్కే సంసార బాధలను అనుభవించి భవరోగుల ముందు ఆ మందును తయారు చేసి అందరికీ అందజేసే వైద్యుడు వేదవేద్యుడైన పరమాత్మ. సర్వస్వం పరమాత్మకు అర్పించి నిశ్చంతగా నిష్ఠగా శాంతియుతంగా జీవితం గడపడమే జీవిత పరమావధి. ఈ బుద్ధిని ప్రసాదించిన తనలో లయింపజేసుకునే పారాయణుడు కూడా నారాయణుడే. నరకోటికి పరమ శరణ్యుడైన నారాయణుడే సమస్త ధర్మాలకు, కర్మలకు, భక్తికి, జ్ఞానానికి, ధ్యానానికి, గానానికి, జీవిత సర్వస్వానికి పారాయణుడు. త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం బిషక్ సన్యాసకృశ్చమః శాంతో నిష్ఠా శాంతి పరాయణం. భావం: వాచస్పతి నోట వెలువడే మాటలు పాటలుగా మారి సామగానంలా సాగి వేదనాదాన్ని వినిపిస్తాయి. నాభి నుండి ఉదయించి కంఠంలో ప్రసరించి నాలుకలో పలికే పరమ రమణీయమైన వాక్కు స్వరంలో, రాగంలో, లయలలో మూడు రకాల సామ్యాన్ని వెలయించి సమయజ్ఞుని సామరస్యాన్ని చాటి చెబుతుంది. ఆకారం నుండి వెలువడిన వాక్కు చివరికి ఆకారంలోనే లీనమైపోతుంది. ఇది వాక్ ప్రపంచంలో జరిగే నిర్వాణం. ఇలా వెలుగు నుండి ఉదయించిన వెలుగు మళ్ళీ వెలుగులో కలిసిపోవటమే నిర్వాణం. ఇది పరమేశ్వరుని అక్షరలీల. ఉదయాస్తముల మధ్య వికసించిన వాక్కే సంసార బాధలను అనుభవించి భవరోగుల ముందు ఆ మందును తయారు చేసి అందరికీ అందజేసే వైద్యుడు వేదవేద్యుడైన పరమాత్మ. సర్వస్వం పరమాత్మకు అర్పించి నిశ్చంతగా నిష్ఠగా శాంతియుతంగా జీవితం గడపడమే జీవిత పరమావధి. ఈ బుద్ధిని ప్రసాదించిన తనలో లయింపజేసుకునే పారాయణుడు కూడా నారాయణుడే. నరకోటికి పరమ శరణ్యుడైన నారాయణుడే సమస్త ధర్మాలకు, కర్మలకు, భక్తికి, జ్ఞానానికి, ధ్యానానికి, గానానికి, జీవిత సర్వస్వానికి పారాయణుడు. త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం బిషక్ సన్యాసకృశ్చమః శాంతో నిష్ఠా శాంతి పరాయణం. భావం: వాచస్పతి నోట వెలువడే మాటలు పాటలుగా మారి సామగానంలా సాగి వేదనాదాన్ని వినిపిస్తాయి. నాభి నుండి ఉదయించి కంఠంలో ప్రసరించి నాలుకలో పలికే పరమ రమణీయమైన వాక్కు స్వరంలో, రాగంలో, లయలలో మూడు రకాల సామ్యాన్ని వెలయించి సమయజ్ఞుని సామరస్యాన్ని చాటి చెబుతుంది. ఆకారం నుండి వెలువడిన వాక్కు చివరికి ఆకారంలోనే లీనమైపోతుంది. ఇది వాక్ ప్రపంచంలో జరిగే నిర్వాణం. ఇలా వెలుగు నుండి ఉదయించిన వెలుగు మళ్ళీ వెలుగులో కలిసిపోవటమే నిర్వాణం. ఇది పరమేశ్వరుని అక్షరలీల. ఉదయాస్తముల మధ్య వికసించిన వాక్కే సంసార బాధలను అనుభవించి భవరోగుల ముందు ఆ మందును తయారు చేసి అందరికీ అందజేసే వైద్యుడు వేదవేద్యుడైన పరమాత్మ. సర్వస్వం పరమాత్మకు అర్పించి నిశ్చంతగా నిష్ఠగా శాంతియుతంగా జీవితం గడపడమే జీవిత పరమావధి. ఈ బుద్ధిని ప్రసాదించిన తనలో లయింపజేసుకునే పారాయణుడు కూడా నారాయణుడే. నరకోటికి పరమ శరణ్యుడైన నారాయణుడే సమస్త ధర్మాలకు, కర్మలకు, భక్తికి, జ్ఞానానికి, ధ్యానానికి, గానానికి, జీవిత సర్వస్వానికి పారాయణుడు.